నా పేరు నవీన్ అండి. హైదరాబాద్ మలక్పేట్ అసెంబ్లీ ఓటర్ని. అక్బర్బాగ్ డివిజన్ అండి నాది. మేము ఖచ్చితంగా మోడీ గారికి అండి. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. మోడీ గారి సంక్షేమ పథకాలు కానివ్వండి, మెయిన్గా మనకు ప్రతి విషయంలో కూడా మోడీ గారి హెల్ప్ ఉంది. దేశం ఇవాళ ఈ పొజిషన్లో ఉందంటే మోడీ గారి అన్నిటికీ కూడా. రెండోది, ఇప్పుడు మొన్న చూసాం మనము, ఇప్పుడు బార్డర్లో కూడా చాలా సెక్యూరిటీ పెంచారు. అన్ని దేశాలు కూడా ఇవాళ మోడీ గారి వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా మనం మోడీ గారినే మరోసారి రావాలని కోరుకుంటున్నామండి. హైదరాబాద్లో అయినా, రాష్ట్రం మొత్తంలో అయినా, దేశం మొత్తంలో అయినా కానీ ఇవాళ వాళ్ళ నినాదం ఏంది, ఎలాగో 400 400 పార్ అనేసి ప్రతి దగ్గర కూడా మోడీ గారే రావాలి. ఇలా హైదరాబాద్లో కూడా బలమైన నాయకురాలు వచ్చారు, మాధవీలత గారు. ఖచ్చితంగా మాధవీలత గారు గెలవాలనేసి అవకాశాలు కూడా బాగా పెరిగాయి గతంలో కంటే. ఈసారి ఖచ్చితంగా మాధవీలత గారు గెలుస్తారు అనేది జనాలలో ఒక నమ్మకం అనేది వచ్చేసింది. మోడీ గారి ప్రవాహంతో పాటు తన సోషల్ వర్క్, వాళ్ళది ఏదైతే ఫౌండేషన్స్ కానివ్వండి, గతంలో వాళ్ళు చేసిన హెల్ప్స్ కానివ్వండి, జనాలకు ఆపరేషన్స్ ఎన్నో చేశారు. ఇప్పుడు ఆమె గురించి కూడా అపోజిషన్లో ఉన్న వాళ్ళు, వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నారు నెగిటివ్గా. కాకపోతే హైదరాబాద్ ప్రజలు ఒప్పుకోనికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు విరంచిలో కోవిడ్ విషయము అది తీస్తున్నారు తన గురించి. నేను ఒక విషయం అడగదలుచుకుంటున్నా అందరికీ. ఎందుకంటే మనం అందరం కూడా సఫర్ అయిన వాళ్ళమే కోవిడ్లో. ఇలా మహమ్మారి నుంచి ఇలా మన ఏమంటారు, ప్రపంచం మొత్తం కూడా ఇలా సఫర్ అయింది. ఇవాళ విరంచి హాస్పిటల్ తను చైర్మన్ ఉన్నందుకు తన మీద బురద చల్లుతున్నారు. అదే చెప్తున్నాను, ఇవాళ యశోదాలో డబ్బులు వసూలు చేయలేదా, లేకపోతే అక్కడ చనిపోలేదా జనాలు, లేకపోతే అపోలోలో డబ్బులు వసూలు చేయలేదా, అక్కడ చనిపోలేదా? ఏఐజీ హాస్పిటల్లో కోట్ల రూపాయల బిల్లులు అయినాయి. ప్రతి దగ్గర కూడా కట్టాం, చిన్న క్లినిక్ దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వరకు. ఇలా దేశం కాదు, ప్రపంచం మొత్తంలో కూడా జనాలు సఫర్ అయ్యారు, డబ్బులు కట్టారు. ప్రతి దగ్గర కూడా చనిపోయారు. కొందరు దేవుని దయ వల్ల చాలామంది బాగయ్యారు కూడా. కంపేర్ చేస్తే వేరే దేశాలతోటి మన నరేంద్ర మోడీ గారు చాలా మంచిగా చూసుకొని కోవిడ్ ఇది తీసుకురావడంతో, వ్యాక్సిన్ తీసుకురావడంతో మనందరికీ కూడా చాలా మేలైందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మోదీ గారి కూడా చూడండి, మొన్న ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మన నేవీ వాళ్ళు అక్కడ పట్టుకుపోయారు, వాళ్ళకు ఉరిశిక్ష కూడా అమలైంది ఒమాన్లో. అది ఇలా ప్రపంచంలో ఫస్ట్ టైం, ఇలా మన దేశ చరిత్రలోనైతే మొదటిసారి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉరిశిక్ష కూడా క్యాన్సిల్ చేయించి ఇండియాకి తీసుకొని వచ్చారు. ఈ అంతకన్నా గొప్ప అయింది అభినందన్ గారిది కానివ్వండి. వాళ్ళు కూడా 24 గంటలలో వదిలేయడము. అట్లా ఎన్నో అద్భుతాలు, అది ఒకటా రెండా కాదు, వందలు వేలు ఉన్నాయి అద్భుతాలు. స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి యుక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు కూడా స్టూడెంట్స్ని కూడా మన దేశపు ఇండియన్సే కాకుండా పాకిస్తానీస్, ఇంకా వేరే వేరే ఆఫ్ఘనిస్తానీలు, బంగ్లాదేశీలు ఎంతోమంది మన జెండా పట్టుకొని వచ్చారు, మన ఫ్లాగ్ తీసుకొని వచ్చారు. అంటే ఇక అర్థం చేసుకోండి. అలా అదే కాకుండా ఇంకోటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేది ఒక విషయం ఏంటంటే, G20 అనేది ఇలా కీలకంగా ఉంది ప్రపంచంలో. G20లో మనకు సభ్యత్వం కూడా లేకుండే, అలాంటిది ఇలా సభ్యత్వం తీసుకొని మరియు ఇంకో 2 దేశాలకు కూడా సభ్యత్వం ఇప్పించగలిగిన పొజిషన్కి తెచ్చారు నరేంద్ర మోడీ గారు. ఆఫ్రికా కానివ్వండి, పాపగాని కానివ్వండి, ఇలా పాపగాని ప్రైమ్ మినిస్టరే కాలు మొక్కుతున్నారు మన మోడీ గారిది. ఇగో పురుషుడు అండి. ఆయన గురించి 1 2 కాదు, నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజులు చెప్పినా తక్కువనే. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఇలా మోడీ అంటే సూపర్ పవర్ ప్రపంచంలో. ఈ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళకు, ఎంఐఎం కార్యకర్తలకు ఇంకా బుద్ధి వస్తలేదు. ఇలా ప్రపంచం అంతా దుబాయ్లో కూడా గుడి కట్టారు. అయినా కానీ ఇక్కడ మాధవీలత గారిని పట్టుకొని ఏదో ఒక ఆడవారని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అంత మాత్రాన ఇలా ఇంకా ప్రజలలో ఇంకా గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఒక మహిళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకు జ్ఞానం లేదనుకుంటాం. వాళ్ళ మహిళలు కూడా నాకు ఎంతోమంది, మేము చుట్టుపక్కల మా పక్కల ముస్లిమ్స్ అందరూ వాళ్ళు కూడా చెప్తున్నారు, అరే క్యా హే ఐసా బాత్ కర్రే లేడీస్ కే బారే మే. అంటే వాళ్ళలో అంటే బయట వచ్చిన ఆడవాళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు వాళ్ళకి. ఈసారి ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో కూడా మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎంఐఎంకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈసారి మాధవీలత గారు రావాలి, మార్పు రావాలండి. మెయిన్
మాధవీలత అనేది మంచి పవరు. నేను ఎంఐఎంకి వాళ్ళకి వ్యతిరేకిస్తున్నారు అందరు. ఆ విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. మీరు వెళ్ళండి, అందరిని అడగండి. అక్బర్బాగ్లో కానీ, సైదాబాద్లో కానీ, యాకత్పురాలో కానీ, చంచల్గూడలో నేను తిరుగుతూనే ఉంటాను. నేను మార్కెటింగ్లో నాకు ప్రతి ఒక్కరి నోటిన ఒకటే విషయం తెలుస్తుంది. అరే बदलना भाई, क्या डेवलप हुआ भाई, बाजू में सिकंदराबाद देखो, उधर देखो, इस तरफ देखो, एलबी नगर देखो, सराउंडिंग पूरा कितना अच्छा डेवलप हो। अपने कने कुछ नहीं हो रहा, जाके वहाँ मौस के बंडी वालों को कुछ है तो लड़ना, आके करंट बिल नहीं बने तो लड़ना। उतना ही मर कोई अच्छा हाई टावर बिल्डिंग बनाना बोल के नहीं है किसी को बोलने का, ये क्या बोलते हैं मेट्रो लाना बोल के नहीं है, कोई हॉस्पिटल डेवलपमेंट नहीं है, कोई सा एक स्कूल नहीं लाए इंटरनेशनल स्कूल आज तक। हाँ, एक कॉलेज नहीं लाए, एक इंजीनियरिंग कॉलेज नहीं, वो भी इंजीनियरिंग कॉलेज लोगों का है, मगर हम लोगों को किसी को भी एडमिशन्स नहीं मिलते भाई। आप देखो कौन पैसे वाले हैं वो लोग पढ़ सकते हैं उसमें అనేసి వాళ్ళు ఒక రకంగా బాధపడుతున్నారండి. అది చెప్పుకోలేకపోతున్నారు బయటికి. ఎందుకంటే గుండా రాజ్యం ఉందండి ఓల్డ్ సిటీలో. మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మలక్పేటలో మాకు తెలుసు. బూత్లో వెళ్ళి ఓటు ఎవరిది వాళ్ళు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఇలా ఎవరు ఓటు ఎవరు వేసేస్తారో కూడా తెలియదండి. మేము ఎన్నోసార్లు ఛాలెంజ్ ఓట్స్ వేసాం. మేము మా ఇంటి పక్కన వాళ్ళము ఎంతోమంది ఛాలెంజ్ ఓట్స్ ఎన్నో వేసాం. ఈ విషయం అండి. ఈసారి అయితే ఖచ్చితంగా మేము ఒకటే వేడుకుంటున్నాము సెంట్రల్ గవర్నమెంట్కి, ఇక్కడ మిలిటరీనో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆర్మీనో పెట్టి ఈసారి ఎలక్షన్ జరిపించాలనేసి కోరుకుంటున్నామండి. లేకపోతే ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎప్పటికీ మారదండి. ఈసారి అయితే అవకాశం వచ్చింది, అందరం కలిసి చేద్దామని మేము నిర్ణయించుకున్నామండి.